ఇవాళ మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై ఉప్పరపల్లి కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితుల కస్టడీపై మరోసారి కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నందున ప్రధాన నిందితుల్ని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో నిందితుల కస్టడీ పిటిషన్పై ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది. మరోవైపు డ్రగ్స్ కేసు విచారణలో మరిన్ని గోవా లింకులు బయటపడుతున్నాయి. అయితే రోహిత్ రెడ్డితో సంబంధాలు ఉన్న బాలాజీ గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తున్నట్లు విచారణలో తేలినట్లు సమాచారం. తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ రవి. అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి అంటే డ్రగ్ కేసుకు సంబంధించి ఈ రోజు ఈ కస్టడీ పిటిషన్ పై విచారణ అయితే కొనసాగనుంది. అయితే మరోసారి నిందితులని కస్టడీ కోరుతూ కూడా ఉప్పరపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే సుమారు 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇటు సిట్ అధికారులు అయితే ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ పై ఈ రోజు విచారణ అయితే జరిపి దీనిపై తీర్పు అయితే ఉప్పరపల్లి కోర్టు అయితే ఉంది. అయితే ఈ కేసులో అంటే ఈ డ్రగ్ కేసులోని ప్రస్తుత విచారణలోని చాలా గోవా లింకులకు సంబంధించి విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయని చెప్పొచ్చు. అయితే బాలాజీ అనే వ్యక్తి గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి వీళ్ళకి సప్లై చేసినట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. అయితే గతంలోని ఎప్పుడైతే విఎంఆర్ ఫామ్ హౌస్ అంటే పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఈ ఫామ్ హౌస్ లో డ్రగ్ కేసులోని అరెస్ట్ అయితే అయ్యాడు. అయితే ఆ తర్వాత అతని సోదరుడు రితీష్ రెడ్డి అలాగే ఢిల్లీ వ్యాపారి అయిన నమేష్ శర్మ కూడా ఇదే కేసులోని అరెస్ట్ అవడం జరిగింది. అయితే దీంట్లోని ఏదైతే వెపన్స్ కి సంబంధించి కేసు ఉండడంతో కూడా ఇటు ముగ్గురిని కూడా రిమాండ్ కి అయితే తరలించడం జరిగింది. అయితే గతంలో ప్రభుత్వం దీనిపై సిట్ ఏర్పాటు చేసింది. అయితే సిట్ అధికారులు గతంలో ఉప్పరపల్లి కోర్టులో 10 రోజులు కస్టడీ కావాలంటూ కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఉప్పరపల్లి కోర్టు 3 రోజులు కస్టడీకి అయితే అనుమతించింది. అయితే ఆ 3 రోజుల పాటు ఇటు పైలట్ రోహిత్ రెడ్డి అలాగే రితీష్ రెడ్డి అలాగే మరొక పక్క నమేష్ శర్మ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించారు. అయితే ఈ కేసులో మొత్తం కూడా 11 మంది ఆ రోజు పోలీసులకు పట్టుబడ్డారు. అందులో 8 మందికి ఏదైతే నోటీసులు ఇచ్చి విడిచిపెట్టారో ఆ తర్వాత 8 మందిని కూడా సిట్ అధికారులు విచారించడం జరిగింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి అలాగే నమేష్ శర్మకు సంబంధించి ఈ 8 మందికి ఎలాంటి లింక్లు ఉన్నాయన్న దానిపై విచారణ అయితే కొనసాగింది. ఆ తర్వాత 3 రోజుల కస్టడీకి కూడా వీళ్ళు ముగ్గురిని తీసుకొని ఆ ఫామ్ హౌస్ లో ఆ రోజంతా అసలు ఏం జరిగింది, ఆ డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఆ మేనేజ్మెంట్ ఎవరు చేశారు, డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు, అలాగే గతంలో డ్రగ్స్ కి అంటే డ్రగ్స్ సప్లయర్స్ కి పెడ్లర్స్ కి అలాగే పైలట్ రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమేష్ శర్మ వీళ్ళు ముగ్గురికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి దానిపై కూడా పూర్తిగా విచారించారు. అయితే అభిషేక్ అనే వ్యక్తి గతంలో 1 సంవత్సరం పాటు రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా గుర్తించారు. అయితే సుమారు 24 సార్లు వరకు కూడా పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. అది కూడా అతని డ్రైవర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్లు గుర్తించడం జరిగింది. అయితే ఈ కేసులో ఇప్పుడు గోవా లింకులు కూడా బయటపడుతున్నాయి. అసలు వీళ్ళకి డ్రగ్ పెడ్లర్స్ ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే ఈ అమౌంట్స్ అంటే డ్రగ్స్ కి సంబంధించిన అమౌంట్లు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారనే దానిపై ఇంకా విచారణ కొనసాగించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో 5 రోజులకు కస్టడీ కావాలంటూ కూడా ఇప్పుడు ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉప్పరపల్లి కోర్టు కూడా దీనిపై విచారణ జరిపి ఎన్ని రోజులు కస్టడీ ఇస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.